తెలంగాణ కేబినెట్ సమావేశమైంది. ఆర్ఓఆర్ చట్ట సవరణ బిల్లు ఆమోదించే అవకాశం ఉంది. అలాగే పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును ఆమోదించనున్నారు. యూనివర్సిటీ బిల్లు, వీఆర్ఓల వ్యవస్థను చర్చించే అవకాశం ఉంది. తెలంగాణ కేబినెట్ సమావేశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహరావు అందిస్తారు. నరసింహరావు. సుమిత్ర, మరి కాసేపట్లోనే తెలంగాణ మంత్రివర్గ సమావేశం ప్రారంభమవుతుంది. అసెంబ్లీ కమిటీ హాల్ 1లో ఈ సమావేశం ప్రారంభమవుతుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే మంత్రులంతా కూడా ఒక్కొక్కరుగా కమిటీ హాల్కి చేరుకుంటారు. మరికొద్దిసేపట్లోనే ఈ సమావేశం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రారంభమవుతుంది. ప్రధానంగా ఈ అసెంబ్లీ సమావేశాల్లో శాసనసభలో ప్రవేశపెట్టబోయేటువంటి బిల్సు, చట్ట సవరణ బిల్సు, పలు ఆర్డినెన్స్లకి ఈ క్యాబినెట్లో ఆమోదం తెలిపేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే చట్టాలని చేయడం కోసము, చట్ట సవరణ చేయడం కోసము, బిల్స్ చేయడం కోసము శాసనసభలో ప్రవేశపెట్టాలంటే ఖచ్చితంగా మొదట కేబినెట్ ఆమోదం పొందాల్సి ఉంటుంది వాటికి. కాబట్టి ఈరోజు ఈ సమావేశాన్ని ప్రధానంగా ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టబోయేటువంటి బిల్స్కు సంబంధించి ఆమోదం తెలపడం కోసము ఈ సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అందులో ప్రధానంగా పంచాయతీరాజ్కు సంబంధించినటువంటి 3 చట్ట సవరణ బిల్స్ ఉన్నాయి. ఒకటి, ఇప్పటి వరకు మండల పరిషత్తులు అశాస్త్రీయంగా ఉన్నాయి. కొన్ని మండల పరిషత్తులు 5 నుంచి 10 ఎంపీటీసీలు ఉన్నాయి. కొన్ని మండల పరిషత్తులు 2-3 ఎంపీటీసీలతోటే మండల పరిషత్ల ఏర్పాటు జరిగింది. ఇదంతా కూడా అశాస్త్రీయంగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 3 ఎంపీటీసీలు ఉన్న చోట ఒకరు ఎంపీపీ, మరొకరు వైస్ ఎంపీపీ ఉంటే మరొక సభ్యుడు మాత్రమే అదనంగా ఉంటున్నారు. సో దీనివల్ల మండల పరిషత్ సర్వసభ్య సమావేశాలు నిర్వహించడం అనేటువంటిది కొంత ఇబ్బందిగా మారుతూ ఉంది. సో ఈ నేపథ్యంలో వాటిని అన్నింటినీ కూడా సవరించేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉండి దానికి చట్ట సవరణ చేయాలనేటువంటి ఆలోచనకు వచ్చింది. ఆ బిల్లును ఈ సమావేశాల్లోనే ప్రవేశపెట్టబోతా ఉంది. సో అందుకోసము ప్రతి మండలానికి విధిగా 5 ఎంపీటీసీలు ఉండే విధంగా నిర్ణయాన్ని తీసుకుంది. ఆ బిల్లును ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టబోతా ఉంది. అందుకు సంబంధించినటువంటి బిల్లుకి ఈ కేబినెట్ సమావేశంలో ఆమోదం తెలుపబోతా ఉన్నారు. దాంతోపాటుగా ఇప్పటి వరకు 2 పిల్లలకు మించి ఉంటే, 2 పిల్లల కంటే కూడా మించి ఉంటే ఎన్నికల్లో, పంచాయతీరాజ్ ఎన్నికల్లో పోటీ చేసేటువంటి అవకాశము ఇప్పటి వరకు లేదు. సో ఇప్పుడు ఆ నిబంధనని ఎత్తివేసేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. ఆ మేరకు నిర్ణయం తీసుకుంది. అందుకు సంబంధించినటువంటి బిల్లును కూడా, చట్ట సవరణ బిల్లును కూడా సిద్ధం చేసింది. ఆ బిల్లును కూడా ఈ సమావేశంలో, ఈ కేబినెట్ సమావేశంలో ఆమోదించబోతా ఉన్నారు. దాంతోపాటుగా ఇప్పటి వరకు కూడా ఈ పంచాయతీ ఎన్నికల్లో 5 ఏళ్లకోసారి, ప్రతి 10 ఏళ్లకోసారి రిజర్వేషన్ను మార్చేటువంటి పద్ధతి, విధానం అనేటువంటిది ఉంది. కానీ ఇక మీదట ఒకే టర్ముకు మాత్రమే రిజర్వేషన్ మార్చాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. సో అందుకు సంబంధించినటువంటి బిల్లును కూడా ఈ అసెంబ్లీ సమావేశాల్లో తీసుకురాబోతా ఉన్నారు. ఆ బిల్లును కూడా ఈ క్యాబినెట్లో ఆమోదించబోతా ఉన్నారు. దాంతోపాటుగా మరొక కీలకమైనటువంటిది అసెంబ్లీ సమావేశాల్లో తీసుకురాబోతా ఉన్నారు. ఆర్ఓఆర్ 2024 చట్టం, కొత్త చట్టం. గతంలో 2020లో ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా తీసుకొచ్చినటువంటి చట్టంలో అనేక లొసుగులు ఉన్నాయి. దానివల్ల చాలామంది రైతులు అవస్థ పడతా ఉన్నారు ప్రధానంగా అనేటువంటిది ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దాదాపుగా అప్పుడు తీసుకొచ్చినటువంటి చట్టం వల్ల 25 లక్షల మంది రైతులు ఇబ్బందులు పడుతున్నట్లుగా సవరించాలని చెప్పి దరఖాస్తు చేసుకున్నారు ప్రభుత్వానికి అనంటే ఆ చట్టంలో అనేకమైనటువంటి లొసుగులు ఉన్నాయనేటువంటి విమర్శ ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. ప్రభుత్వం దృష్టికి వచ్చింది. అందుకే 2020లో తీసుకొచ్చినటువంటి ఆర్ఓఆర్ చట్టాన్ని సవరించి 2024 కొత్త ఆర్ఓఆర్ చట్టాన్ని ప్రభుత్వం తీసుకురాబోతా ఉంది. ఇప్పటికే ముసాయిదా అంతా కూడా సిద్ధమైపోయింది. ఆ బిల్లుకు కూడా ఈ సమావేశంలో పెట్టబోతా ఉన్నారు. ఆ బిల్లును కూడా ఈ సమావేశంలో ఆమోదించబోతా ఉన్నారు. దాంతోపాటుగా మరికొన్ని ఆర్డినెన్స్లను కూడా ఆమోదించబోతా ఉన్నారు ఈరోజు కేబినెట్ సమావేశంలో. దాంతోపాటుగా రైతు భరోసాను ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వము ఉంది. అయితే విధి విధానాలను రూపొందించడం కోసము కేబినెట్ సబ్ కమిటీని బట్టి విక్రమార్క నేతృత్వంలో ప్రభుత్వము ఏర్పాటు చేసింది. సో రైతు భరోసా ఇవ్వడం కోసం, అంటే ఇప్పటి వరకు ఎకరానికి 10,000 రూపాయలని ఇస్తూ వస్తున్నారు. కాబట్టి దాన్ని 7,500 రూపాయలు ఇక మీదట ఇవ్వాలి ఎకరానికి అనేటువంటి హామీని ప్రభుత్వం ఇచ్చింది. ఆ మేరకు ఈ వచ్చే జనవరి నుంచే అమల్లోకి తీసుకురావాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. అయితే ఎవరెవరికి ఇవ్వాలి, ఏ నిబంధన పెట్టాలి అనేటువంటిది ప్రభుత్వము ఈ కేబినెట్ సూచనలు చేయడం కోసము కేబినెట్ సబ్ కమిటీని ప్రభుత్వము నియమించింది. సో ఆ రైతు భరోసాకు సంబంధించినటువంటి విధి విధానాల పైన కూడా ఈరోజు కేబినెట్ సమావేశంలో చర్చించి పలు కీలకమైనటువంటి నిర్ణయాలని తీసుకోబోతా ఉంది ఈరోజు. రైట్.